అపరిమితమైన అందంతో నిండిన ఈ విశాలమైన భూమి మీద ఆస్ట్రేలియాను అలంకరించే అనేక అద్భుతాలలో ఐకానిక్ కంగారూలు ఒకటి అని చెప్పాలి. ఈ వీడియోలో ఆస్ట్రేలియాలోని సుసంపన్నమైన జీవ వైవిధ్యంలో ముఖ్యమైన అధ్యయనాన్ని ఏర్పరిచే ఈ మనోహరమైన జీవుల నివాసాలు, అలవాట్ల గురించి తెలుసుకోండి. ఆస్ట్రేలియా జంతు రాజ్యం యొక్క వైవిధ్యమైన కథనాన్ని రూపొందించడంలో అవి పోషించే అసాధారణ పాత్రను తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఫ్యాక్ట్ నెంబర్ 1. మగవాళ్ళు ఆడవాళ్ళను ఆకట్టుకోవడానికి ఎలా అయితే తమ కండరాలను ప్రదర్శిస్తారో అలాగే మగ కంగారులు కూడా ఆడ కంగారులను ఆకట్టుకోవడానికి వారి చేతి కండరాలను ఫ్లెక్స్ చేస్తారు. పెద్ద కండరాలు ఉన్నవి తరచుగా ఆడ కంగారులచే ఎక్కువగా ఎంపిక చేయబడతాయి. గర్ల్ ఫ్రెండ్ ని పొందడానికి, కూల్ గా కనిపించడానికి ఇది కంగారుల యొక్క విలక్షణమైన లక్షణం లాంటిది. ఫ్యాక్ట్ నెంబర్ 2. కంగారూలో తాము ప్రమాదంలో ఉన్నట్లు భావించినప్పుడు తమను తాము రక్షించుకోవడానికి తెలివైన మార్గాలను అనుసరిస్తాయి. కంగారూలకు సహజ శత్రువులు లేనప్పటికీ మానవుల నుండి దాడికి గురైనప్పుడు అవి ప్రతిస్పందనగా ఆసక్తికరమైన రక్షణ వ్యూహాలను అమలు చేస్తాయి. వాటిని వెంబడించిన వారిని అవి వాటికి దగ్గరలో ఉన్న నీటి వద్దకు తీసుకువెళ్తాయి. అప్పుడు వాళ్ళని నీళ్లలో ముంచడానికి ప్రయత్నిస్తాయి. లేదంటే దగ్గరలో నీళ్లు ఉండే ప్రదేశాలు ఏవి లేకపోతే కంగారూలు మరొక పని చేస్తాయి. అది ఒక చెట్టు దగ్గరకు వెళ్లి దానికి ఎదురుగా నిలబడి అప్పుడు ప్రత్యర్థిని ఒక బలమైన కిక్తో తన్ని అది తనను తాను రక్షించుకుంటుంది. ఈ కిక్ అనేది ఒక మనిషికి మరణాన్ని సంభవించేంత శక్తివంతమైనది. ఫ్యాక్ట్ నెంబర్ 3. కంగారూలు నడకను కష్టతరం చేసే విధంగా వారి కాళ్ళు డిజైన్ చేయబడ్డాయి. అవి నడవడానికి బదులుగా హాపింగ్ చేయడాన్ని మీరు చూసి ఉంటారు. కంగారూల కాళ్ళ నిర్మాణం మనుషుల మాదిరిగా వాటిని నడవడానికి ఉపయోగించలేని స్థితిని కలిగిస్తుంది. అయినప్పటికీ ఇది వాటికి ఒక మంచి ఫీచర్ గా మారింది, ఎందుకంటే గంటకు 35 మైళ్ళు వేగంతో ముందుకు దూసుకుపోయే అద్భుతమైన హాపింగ్ సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి కాబట్టి. ఫ్యాక్ట్ నెంబర్ 4. ఆడ కంగారులు గర్భధారణను తాత్కాలికంగా ఆపుకోగల అద్భుతమైన సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. ఇది అధిక కంగారుల జనాభాకు దోహదపడుతుంది, ఎందుకంటే ఈ ఆడ కంగారులు దాదాపు ఎల్లప్పుడూ గర్భధారణ స్థితిలో ఉంటారు. ఒక నవజాత జోయి ఉద్భవించి పరుసులోకి ప్రవేశించిన తర్వాత ప్రస్తుత జోయి పరుసును విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉన్నంత వరకు ఆడ కంగారు మరొక పిండం యొక్క అభివృద్ధిని నిలిపివేయవచ్చు. జోయి యొక్క నిష్క్రమణ తర్వాత ఆడ కంగారు ఈ ప్రత్యేకమైన పునరుత్పత్తి నమూనా శాశ్వతం చేస్తూ గర్భచక్రాన్ని పునఃప్రారంభిస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 5. కంగారూల జీవితాలను పరిశోధిస్తున్నప్పుడు ఒక చమత్కారమైన విషయం బయటపడింది. అది ఏంటంటే మనుషులకు ఎడమ చేతి వాటం లేదా కుడి చేతి వాటం ఉంటుంది. అలాగే ఈ మనోహరమైన అడవి కంగారూలకు తమను తాము శుభ్రం చేసుకోవడానికి లేదా భోజనం చేయడం వంటి రోజువారీ పనులు చేస్తున్నప్పుడు అవి తమ ఎడమ చేతిని ఎక్కువగా ఉపయోగిస్తాయని పరిశోధనలో తేలింది. ఫ్యాక్ట్ నెంబర్ 6. ఆస్ట్రేలియా యొక్క విస్తారమైన ప్రకృతి దృశ్యాలలో ఈ మార్సుపియల్స్ నివాసులు అక్కడ నివసించే మనుషుల కంటే ఎక్కువ సంఖ్యలో ఉన్నాయనే ఆశ్చర్యకరమైన, ఆకర్షణీయమైన అసమానత బయటపడింది. ఆస్ట్రేలియాలోని 2015 సంవత్సరం నాటికి మనుషుల జనాభా 24 మిలియన్లు ఉంటే ఈ అందమైన కంగారూలు 44 మిలియన్ల అస్థిరమైన ఉనికిని కలిగి ఉన్నాయి. ఫ్యాక్ట్ నెంబర్ 7. కంగారూ మాంసాన్ని తినడం ఆస్ట్రేలియాలో సర్వసాధారణం. మీరు ఆస్ట్రేలియా వెళ్ళినప్పుడు అక్కడ రెస్టారెంట్లలోని మెనూ కార్డులో కంగారూ బర్గర్ని కనుగొనడం అసాధారణమేమీ కాదు. నిజానికి ఇది ఒక ఆరోగ్యకరమైన ఎంపిక, ఎందుకంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి మరియు కొవ్వు తక్కువగా ఉంటుంది. కంగారూ జనాభా చాలా ఎక్కువగా ఉన్నందున ఇది వారి ఉనికికి ముప్పు కాదు. ఫ్యాక్ట్ నెంబర్ 8. వాస్తవానికి ఆస్ట్రేలియాలో కార్ల బారిన పడిన జంతువులలో 80% కంగారూలే ఉన్నాయి. ఆస్ట్రేలియాలోని విస్తారమైన మరియు రిమోట్ అవుట్ బ్యాక్ గుండా డ్రైవింగ్ చేస్తే, ముఖ్యంగా చీకటిగా ఉన్నప్పుడు ప్రమాదవశాత్తు కంగారూని ఢీకొట్టే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని తేలింది. ఇది కొన్ని ప్రాంతాల్లో డ్రైవింగ్ చేయడం వల్ల వచ్చే ప్రమాదం లాంటిది. ఈ సవాళ్లను ఎదుర్కోవడానికి చాలా మంది వ్యక్తులు తమ కార్లపై రూఫ్ బార్లను కలిగి ఉంటారు. కంగారూని కారు ఢీకొట్టే ప్రమాదాన్ని తగ్గించడానికి ఈ మెటల్ బార్లు రూపొందించబడ్డాయి. ఆస్ట్రేలియాలోని ప్రజలు ఎదుర్కొనే సమస్యకు ఇది ఒక ప్రత్యేకమైన పరిష్కారం. ఫ్యాక్ట్ నెంబర్ 9. ఈ సుందరమైన భూమి మీద కాళ్ళతో ముందుకు దూకే కంగారూలే కాకుండా చెట్లపై తిరిగే కంగారూల జాతి ఒకటి ఉంది. మనం సాధారణంగా అనుకున్నట్లుగా నేలపై కాకుండా చెట్లలో నివసించే ప్రత్యేక రకమైన కంగారూలు ఉన్నాయి. ఈ కంగారులు తమ బంధువులలో కాకుండా 4 కాళ్ళతో తిరుగుతాయి, కానీ ముందుకి దూకవు.
చెట్లపై తిరిగే ఈ కంగారూలు ప్రపంచంలోని ఒక నిర్దిష్ట ప్రాంతాలలో మాత్రమే కనిపిస్తాయి. న్యూ గినియా మరియు ఈశాన్య క్వీన్స్లాండ్లలో మాత్రమే. చాలా కంగారూల వలె ఆస్ట్రేలియా మొత్తం కాదు. నిజానికి ఈ ప్రత్యేకమైన చెట్లపై తిరిగే కంగారూలు పెద్ద సమస్యలను ఎదుర్కొంటున్నాయి. వారు నివసించే ప్రదేశాలు ఎక్కువగా నరికివేయబడుతున్నాయి మరియు ప్రజలు వాటిని వేటాడుతున్నారు. ఈ సమస్యల కారణంగా ఈ ప్రత్యేకమైన కంగారూల సంఖ్య తగ్గుతోంది. కాబట్టి చెట్లపై ఉండే కంగారూలకు ఇది కొంచెం కఠినమైన పరిస్థితి. ఫ్యాక్ట్ నెంబర్ 10. కంగారూల తోకలు వాటికి మూడో కాలులా పనిచేస్తాయి. అవి తమ తోకతో నేలను నెట్టి ఆపై అవి తమ కాళ్ళతో ముందుకు దూకుతాయి. ఇది వారికి నిజంగా ప్రత్యేకమైన మార్గంలో ప్రయాణించడంలో సహాయపడుతుంది. వారి తోక చాలా బలంగా ఉంటుంది. ఇది వారి రెండు కాళ్ళను కలిపినంత శక్తివంతమైనది. ఇది ప్రదర్శన కోసం మాత్రమే కాదు, ఇది ఒక సూపర్ హీరో టైల్ లాగా. అది వాటిని కదలడానికి మరియు దూకడానికి సహాయపడేలా చేస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 11. కంగారూల యొక్క ప్రత్యేకమైన ప్రపంచంలో ఒక ఆసక్తికరమైన శారీరక లక్షణం వాటిని వేరు చేస్తుంది. వాటికి చెమట గ్రంథులు లేవు. ఆస్ట్రేలియా అందాలను చూడటానికి పరిగెత్తి అలసిపోయే బదులు అవి నీడలో చల్లగా ఉండడానికి ఇష్టపడతాయి. ఇక్కడ ఆసక్తికరమైన భాగం ఏంటంటే కంగారూలకు కొంచెం వెచ్చగా అనిపించి చల్లారాలను కోరుకుంటే అది దాని బొచ్చు అంతా తడిసే వరకు దాని ముంజేతులను నొక్కడం ప్రారంభిస్తుంది. అంతేకాకుండా అవి తమ పాదాలను కూడా నొక్కుకుంటాయి మరియు ఆ తడిని వారి ఛాతీపై రుద్దుకుంటాయి. చెమట పట్టాల్సిన అవసరం లేకుండా కూల్గా ఉండడానికి వారి స్వంత ప్రత్యేక మార్గాన్ని కలిగి ఉన్నాయి. ఇటువంటి చర్యలు కంగారూలు చాలా తెలివైన వారు అని అనిపించేలా చేస్తాయి. ఫ్యాక్ట్ నెంబర్ 12. కంగారూలు చాలా భిన్నమైన పేర్లను కలిగి ఉంటాయి. మగ కంగారూలను బూమర్స్ అని పిలుస్తారు. ఆడ కంగారూలను ప్లేయర్స్ అని పిలుస్తారు మరియు వాస్తవానికి బేబీ కంగారూలను జోయిస్ అని పిలుస్తారు. కంగారూలు గుంపుగా ఉన్నట్లయితే వాటిని మాబ్ లేదా కోర్ట్ అని పిలుస్తారు. కంగారూలు చాలా సామాజిక జంతువులు కాబట్టి అవి దాదాపు ఎల్లప్పుడూ ఒకే సమూహంలో ఉంటాయి. కొన్నిసార్లు 3 లేదా 4 చిన్నవి, కొన్నిసార్లు 100 పెద్దవి ఒక గుంపుగా కనిపిస్తాయి. ఫ్యాక్ట్ నెంబర్ 13. జోయిస్ అని పిలువబడే బేబీ కంగారూలు అవి పుట్టినప్పుడు కొద్దిగా లీమా గింజలంత చిన్నవిగా ఉంటాయి. కంగారూల గర్భధారణ కాలం చాలా తక్కువగా ఉంటుంది, కేవలం 33 రోజులు మాత్రమే. ఈ బేబీ జోయిలు తమ తల్లి పరుసులో దాదాపు 4 నెలలు ఉంటాయి. 4 నెలల తర్వాత జోయిలు వాటి తల్లి పరుసు నుండి బయటకు చూడటం మరియు ప్రపంచాన్ని అన్వేషించడం ప్రారంభిస్తాయి. కానీ వారికి 10 నెలల వయసు వచ్చాక జోయిలు వారి తల్లి పరుసు వెలుపల ఉన్న పెద్ద విశాలమైన ప్రపంచాన్ని కనుగొనడానికి బయటకు వస్తాయి. కంగారూలు ఆస్ట్రేలియా భూభాగంలో దక్షిణార్ధ గోళంలో నివసిస్తున్నాయి మరియు వారి జనాభా ప్రజల కంటే చాలా ఎక్కువ. కంగారూలు మనం గ్రహించిన దానికంటే చాలా తెలివైనవి. అవి ఎడమ చేతి వాటం కలిగి ఉంటాయి మరియు గర్భధారణను కూడా పాస్ చేయగలవు. ఫ్రెండ్స్, కంగారూల గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.